ఇది ఆశ్చర్యకరమే కాదు, టీటీడీకి అవమానకరమైనటువంటి విషయం. బిఆర్ నాయుడు గారికి సొంత ట్రావెల్ ఏజెన్సీ కూడా ఉన్నది. దాని పేరు ట్రావెల్ క్లబ్ 4X. ఈయన దాదాపు ఈ 30 సంవత్సరాలుగా ఈ ట్రావెల్ క్లబ్ 4X అన్నదాన్ని నడుపుతున్నాడు. ఈ ట్రావెల్ క్లబ్ 4X కి చెన్నైలో ఈరోజు పట్టుబడ్డటువంటి పద్మావతి ట్రావెల్ ఏజెన్సీకి, అలాగే ఇక్కడ బ్రోకర్లుగా ఉండి టికెట్లు అమ్ముతున్నటువంటి ట్రావెల్ ఏజెంట్లకి ఉన్నటువంటి సంబంధం మీద విజిలెన్స్ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. వెంకటేశ్వరుని నిధులన్నీ కూడా లోకేష్ పాలవుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అన్న పేరుతో లోకేష్ ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటానని చెప్పి అరాచక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందో, అదే రీతిలో దానికి సహకరించేటువంటి తెలుగుదేశం పార్టీ ఆకు రౌడీలకు, ప్రతినిధులకు అందరికీ కూడా శ్రీవాణి నిధుల ద్వారా కట్టేటువంటి గుడుల నిధులన్నీ కూడా వాళ్లే పర్యవేక్షణలో జరగాలన్నదే ఈరోజు వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. దేవుని రూకలన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్లకు నూకలుగా మారుతున్నాయి. జగన్ అనేక విధాల పథకాలతో ప్రజలకు మేలు చేస్తే అవే పథకాలకు పేరు మార్చి చంద్రబాబు గారు తన అనుచరులకు అప్పనంగా అప్పలాల్లాగా పనిచేస్తున్నారు అని ఈరోజు లోకం కోడైకొస్తున్నది. భక్తులు స్వామికి నిలువు దోపిడీ చేస్తూ ఉంటే చంద్రబాబు స్వామినే నిలువు దోపిడీ చేస్తున్నారు అన్నది శ్రీవాణి నిధుల విషయంలో జరుగుతున్న తతంగం ద్వారా స్పష్టంగా అర్థమైపోతున్నది. టెండర్లు లేకుండా పనులు అంటే వెండర్లు లేకుండా అమ్మించినట్లే. నిధులు నేరుగా ప్రజాప్రతినిధుల జోబుల్లోకి మారటానికే ఈ కుట్ర. రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప్రపంచం విలసిల్లాలి, సమాజంలో సన్మార్గాన్ని నడిపించే విధంగా, పయనించే విధంగా చెయ్యాలి అన్నటువంటి సత్సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు వేలాది వైష్ణవ దేవాలయాలను నిర్మించటమే కాకుండా పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ జరిగి తీరాలా అన్నటువంటి సదాశయంతో, సత్సంకల్పంతో శ్రీవాణి ప్రాజెక్టు ద్వారా, ట్రస్ట్ ద్వారా ఆ 10,000 రూపాయల విరాళాలతో ఎంతో గొప్పగా హైందవ మత వ్యాప్తి కోసమని కంకణబద్ధుడై ఆయన అనేక కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు వెంటనే దాని మీద పనిగట్టుకొని విమర్శించినప్పుడు చంద్రబాబును మోసేటువంటి బోయిలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ లాంటి వాళ్ళంతా కూడా మొత్తం వైసీపీ నాయకులు దాన్ని జోబిలోనే వేసుకుంటున్నారని ప్రచారం చేసినటువంటి మీరు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారానే ఈ నిధులన్నీ కూడా పంపకాలు జరుగుతున్నాయంటే ఒక్క మాట మాట్లాడరే. ఆ రోజున దాన్ని పూర్తిగా రద్దు చేయాలని మాట్లాడినటువంటి ఈ ప్రచార ప్రసార మాధ్యమాల వాళ్ళు ఈ రోజున దాన్ని మూసివేయకుండా మరో 1000 టికెట్లు పెంచితే మీరెందుకు మాట్లాడడంలా? మీరు చేస్తేనేమో సంసారము, మేము చేస్తే వ్యభిచారము అనే ఆలోచనే కదా మీకు? అంత దుర్మార్గపు ఆలోచనలు చేసేవాళ్లే కాదా మీరు? కానుకల రూపంలో భక్తకోటి చెల్లించేటువంటి ఇలాంటి కైంకర్యాలన్నీ కూడా దేవుడి పాలు కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల పాలు కావటం అన్నది అత్యంత విషాదకరమైనటువంటి పరిణామం ఈ రాష్ట్రంలో. మేము వచ్చినప్పుడు మేము ఆ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ నిధులతో కట్టాల్సినటువంటి గుడులన్నింటినీ కూడా అత్యంత పారదర్శకంగా వాటిల్ని టెండర్లకు పిలవటమే కాకుండా అనేక దేవాలయాలు, దాదాపు 70% పైగా దేవాలయాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళ, ఎవరైతే దేవుడి విషయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిర్మాణాత్మకంగా, అవినీతి రహితంగా ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థకు అనుబంధమైనటువంటి సమరతా సంస్థ ద్వారా మొత్తం గుళ్ల నిర్మాణాన్ని మేము టెండర్ల ద్వారా నిర్వహిస్తే
దాన్ని పూర్తిగా రద్దు చేసి 6 నెలలకే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ గుళ్ళ మొత్తం ప్రక్రియనంతా కూడా రద్దు చేయటం జరిగింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పర్యవేక్షణ మీద జరగాలని టెండర్లే లేకుండా అప్పనంగా వాళ్లకు అందించటము జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు తన ప్రతిపక్ష కాలంలో మొత్తం తన అధికారంలోకి వచ్చిన తరువాత లడ్డూ వ్యవహారాన్ని బయటికి తీసి లడ్డూ ద్వారా మేము చేసినటువంటి అరాచకాలని ప్రచారం చేశారు. దాని మీద కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు. ఏమైంది మరి? సిబిఐ సిట్టే మా కీలకమైనటువంటి ప్రమేయము లేదు అని చెప్పిన తరువాత కూడా, కోర్టుకు సమర్పించిన తర్వాత కూడా మళ్లీ మా మీద ఏకసభ్య కమిషన్ నియమించింది. ఏకసభ్య కమిషన్లో కూడా మా పాత్రకు సంబంధించి ఏమీ తేల్చకపోతే మళ్లీ ఒక త్రిసభ్య కమిషన్ అని వేసినాడు. ఒక మాజీ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, మరొక ఆయనతో. ఎందుకు ఇన్ని? మీ మనసు తెలిసినటువంటి వాళ్ళు, మీ మనసెరిగి పనిచేసేటువంటి వాళ్ళు, మీ మనస్సు ఏముందో ముందే పసిగట్టి రాసేటువంటి వాళ్ళు, చూపించేటువంటి వాళ్ళు ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 బిఆర్ నాయుడు, ఈ ముగ్గురితో కలిసి ఒక త్రిసభ్య కమిషన్ వేస్తే మీరు ఏం చెప్తే అది రాస్తారు కదా. నన్ను, సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని ముగ్గురిని దోషులుగా నిర్ధారించి జైళ్లకు పంపిస్తారు కదా. ఇంత తాపత్రయం ఎందుకు? ఆనందంగా ఆ ముగ్గురితో ఒక కమిటీని వేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. రోజు మీ పత్రికల్లో రాయించడానికి ఏకసభ్య కమిషన్, త్రిసభ్య కమిషన్, సిబిఐ వచ్చేసింది, సిట్ వచ్చేసింది, వీళ్ళంతు చూసేస్తుంది అని నెలల తరబడి తతంగమంతా నడిపించినారు. అలాగే పరకామణి విషయంలో మా తప్పు ఏమీ లేకపోయినా అద్దో దొరికినాడు కరుణాకర్ రెడ్డి, అద్దో సుబ్బారెడ్డి దొరికినాడు, అద్దో ధర్మారెడ్డి దొరికినాడు అని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లోకేష్ బాబే తనే నేరుగా ట్విట్టర్లో కూడా దీన్ని రాసి ప్రకటించటం జరిగింది. ఏమైంది పరకామణి విషయం? మీ వలన ఒక నిజాయితీ పరుడైనటువంటి అధికారి ఒక్క రోజు ఒక్క నయా పైసీ కూడా అవినీతి చేయనటువంటి సతీష్ అనేటువంటి సిఐ ఆత్మహత్య చేసుకునేటట్టుగా మీ ప్రభుత్వము, మీరు, ఈ ప్రసార మాధ్యమాలు, మిమ్మల్ని మోసేటువంటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వలన ఒక నిజాయితీ పరుడైనటువంటి అధికారి మరణానికే కారణభూతులైనారు మీరు. కానీ ఇప్పటి వరకు ఏమైందో కూడా తెలియదు. మమ్మల్ని దోషులు అన్నారు, వీళ్ళ కథ తేల్చేస్తామన్నారు, వీళ్ళు జైలుకు పోయేది గ్యారంటీ అన్నారు. ఏమైంది మరి? రోజు మా మీద ఏదో ఒకటి మాట్లాడేది, ఆ తరువాత నెల, 2 నెలలు, వీలైతే 1 సంవత్సరం నడిపించేది, ఆ తర్వాత సద్దు కాకుండా ఉండేది. కుయ్ కై అని కూడా అనరయ్యా, గమ్మున అయిపోతారు. మేము మాట్లాడితే కనీసం ఆ మాటలు కూడా ప్రసారం చేయరు. కనీసం మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కదా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి కూడా ఆ అవకాశం మీరు ఇవ్వాలి కదా. మేము ఛాలెంజ్ చేస్తున్నాం కదా, మేము తప్పు చేస్తే దేనికైనా సిద్ధమనని. లే, ఉలుకులే పలుకులే. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా తప్పుడు ఆరోపణలు చేసి శ్రీవారి క్షేత్ర ప్రాబల్యాన్ని, ప్రాశస్త్యాన్ని అబాలుపాలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పులు సరిదిద్దుకోవటానికి ప్రయత్నం చేయకపోగా ఇప్పటికీ కూడా మా మీద అపవాదులు మోపుతూనే ఎల్లో మీడియా సహాయంతో వాళ్ళు ఈయన చెప్పినట్టుగా ఆ కుట్రల్ని, కుయుక్తుల్ని ఇవన్నీ కూడా తిరుమల చరిత్రకు ఆపాదించి మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా చిత్రీకరించటానికే తప్ప రుజువుపరచటానికి మాత్రం ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా, చర్య కూడా ఇంతవరకు లేదు. ఇది శ్రీవాణికి సంబంధించి బిఆర్ నాయుడు గారి యొక్క హయాంలో జరుగుతున్నటువంటి తతంగం. ఇప్పుడు నేరుగా మరొక ముఖ్యమైన విషయం, బిఆర్ నాయుడు గారు ఆయన
పలికేటువంటి నీతులు అవి శ్రీరంగ నీతుల కంటే కూడా చాలా గొప్పగా ఉంటాయి. నీతి సూత్రాల కంటే కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. ఈ బిఆర్ నాయుడు గారి TV5 ఆఫీస్ ఉంది కదా, హైదరాబాద్ నడి రోడ్డు బోర్డులో జూబ్లీ హిల్స్లో ఉంటుంది. ఇది ఆయన గారు కొన్నప్పుడు యాజ్ పర్ సేల్ డీడ్ 1862 స్క్వేర్ యార్డ్స్ అండి. శ్రద్ధగా వినాలా, చూపించాలా మీరంతా కూడా. ఇప్పుడు గూగుల్ మ్యాప్ కూడా నా దగ్గర ఉందండి. గూగుల్ మ్యాప్లో అది 2011 స్క్వేర్ యార్డ్స్గా చూపిస్తోంది TV9 ఆఫీస్, TV5 ఆఫీస్. సారీ, క్షమించాలి. సో ఈయన దాదాపు 550 చదరపు అడుగుల్ని, అందులో 249 చదరపు అడుగుల వాటర్ సోర్స్ బాడీని ఆక్రమించినాడు. దీనికి సంబంధించి హైడ్రాకు కంప్లైంట్ కూడా ఇచ్చినారు. ఎవరిచ్చినారు? హైడ్రాకు హరినాథ్ అనేడు. హరినాథ్ ఆయన పేరు రంగనాథ్ గారు, హరినాథ్ అనుకుంటా, ఎవరో లేదు మనకు. ఆయనకు చాలా ప్రముఖులైనటువంటి వాళ్ళు, అందులో ఒకరు హనుమంతరావు గారని జూబ్లీ హిల్స్ ఫార్మర్ సెక్రటరీగా ఉన్నారు ఆయన గారు. అట్లూరి సుబ్బారావు గారని 25 సంవత్సరాల క్రితం ఆయన ధర్మ ప్రచార పరిషత్తులో సభ్యులుగా కూడా ఉన్నారు. అట్లాగే బిఎస్సి ప్రకాశ్రావు అనే లబ్ధ ప్రతిష్ఠులు, అలాగే బి ప్రకాశ్రావు గారు అనేటువంటి మరొక ప్రముఖుడు, డి శ్రీనివాస్ గారు అనేటువంటి మరొక ప్రముఖుడు. ఈయన గారు బిఆర్ నాయుడు గారు TV5 ఆఫీసులో వాటర్ బాడీని ఆక్రమించినాడు. మీరు మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఇలా వాటర్ బాడీలు ఆక్రమించిన చోటంతా కూడా బిల్డింగులను కూలగొట్టినారు. TV5 మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని. అంతేకాకుండా ఈ TV5 నాయుడు గారు తన ఇండ్లు, అది కూడా జూబ్లీ హిల్స్లోనే ఉన్నది, దాదాపు ఆయన ఇంటి ప్రాంగణంలో మరొక 500 చదరపు అడుగుల హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి పార్కు స్థలాన్ని ఈయన తన కాంపౌండ్లోకి కట్టేసుకొని నేను దాన్ని పరిరక్షిస్తున్నాను అని పీఠాధిపతులు చెప్పినట్టు హైదరాబాద్ GHMCకి చెప్పాడు. మొత్తం ఆయన అక్కడ ఒక 500 చదరపు అడుగులు TV5 ఆఫీసెస్ వాళ్ళు రోజు TV5లో మాట్లాడుతూ ఉంటారు. కరుణాకర్ రెడ్డి వాటర్ బాడీని ఆక్రమించినాడు, మా వాళ్ళు రాంబాబు ఆక్రమించినాడు, లేకపోతే మా వైసీపీ వాళ్ళు ఆక్రమించినారు, ఆడ తెలంగాణలో వాళ్ళకి ఎవరెవరు నచ్చలేదో వాళ్ళందరి మీద వాళ్ళు ఆక్రమించినారు, వీళ్ళు ఆక్రమించినారని చెప్తానే ఉంటారు. అయ్యా జూబ్లీ హిల్స్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి హనుమంతరావు గారు, అట్లూరి సుబ్బారావు గారని ఆయన నాకు తెలిసి చాలా ప్రముఖుడైనటువంటి బిల్డర్ అనుకుంటాను, రియల్ ఎస్టేట్ ఓనర్ ఏదో, వీళ్ళంతా కలిసి మీ మీద హైడ్రా కమిషనర్కి ఇచ్చినటువంటి కంప్లైంట్. దీని మీద సమాధానం చెప్పవలసినటువంటి అవసరం బిఆర్ నాయుడు గారికి ఉంది. ఇతరులకు శుద్ధులు చెప్పటం కాదు, అవి ఆచరించటం చేయాల. రాజశేఖర రెడ్డి గారి మీద ఒక అపవాదు వస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి ప్రభుత్వ భూమి అని దాదాపు 200 ఎకరాలు వెంటనే ఇచ్చేయటం జరిగింది. నాకు తెలియదు, నేను ఇచ్చేస్తున్నాను అని పులివెందల్లో, ఇడుపులపాయలో. బిఆర్ నాయుడు గారు కూడా ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వెంటనే TV5 ఆక్రమించినటువంటి ఆ 500 చదరపు అడుగుల స్థలాన్ని వెంటనే GHMCకి ఇచ్చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నా. సరే, మీ మీద అంత దారుణాతి దారుణమైనటువంటి అపవాదు వస్తేనే
మీరు అసలు లెక్కే చేయనటువంటి మహిమాన్వితులు మీరు. దీన్ని మాత్రం ఏం లెక్క చేస్తారులే, లెక్క చెయ్యరు. నా మీద పుసిగొల్పినాడండి. మా డ్రైవర్కు, పాత డ్రైవర్కు ఫోన్ చేసి, రే నీవు వాడి కథ తెలుద్దాము, నీకు డబ్బులు ఇస్తాం రండి, మేము చెప్పినట్టు నడుచుకోండి అని. మాకు పాత డ్రైవర్ నాకు ఫోన్ చేసి, సార్ ఈ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది సార్ అంటే, అది TV5 ల్యాండ్ లైన్ నంబర్. ఇది బిఆర్ నాయుడు గారు నా మీద పగ సాధించాలని ఆయన చేసేటువంటి కార్యక్రమాలు. థ్యాంక్ యూ. అంటే ఇంక ఏది కట్టినా కూడా వాళ్ళ పర్యవేక్షణలో జరగాలని, తెలుగుదేశం వాళ్ళ పర్యవేక్షణలో. తిరుపతి నగరంలో భూములు కబ్జాలు గురవుతున్నాయి సార్, దాని గురించి భయభ్రాంతులు గురవుతున్నారు సామాన్య ప్రజలు. తిరుపతిలో జర్నలిస్టుల ముసుగులో కొంతమంది ఆకురౌడీల అండతో చెలరేగిపోయి, ఈ ఆకురౌడీలు కొత్తగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆవిర్భవించి పెట్టరేగిపోయి విచ్చలవిడిగా వాళ్ళు కూడా మేము జర్నలిస్టుల పరిరక్షకులము అన్నటువంటి పేరుతో వాళ్ళ ఆకతాయి సైన్యమంతా కూడా ఎక్కడ ఆక్రమించాలనో అక్కడ వాలిపోయి వానరుల్లాగా అక్కడ ఆ స్థల యజమానుల మీద ఎన్ని రకాలైన బీభత్సకర కార్యక్రమాలు చేయాలనో అన్ని రకాలుగా చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎవరు నిజమైన జర్నలిస్టులో, జర్నలిస్టు ముసుగేసుకొని ఎవరు ఆటకాలు ఆడుతున్నారో, సీనియర్ జర్నలిస్టులకే 30 సంవత్సరాలుగా జర్నలిజం ద్వారా అత్యంత నీతి నిజాయితీలతో వార్తలు రాసేటువంటి వాళ్లకే నిలువ నీడ లేకుండా ఉంటే, ఆకురౌడీల అండతో పెట్టరేగిపోతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు.